మాట్లాడు రాజునేత గారు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఒకవేళ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారని ఆయన అడిగారు. ఆ తర్వాత హరీష్ రావు గారు స్పందిస్తూ 15 ఆగస్టు లోపల చేసి చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు, పత్రాలతో సిద్ధంగా ఉండమని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఈ రాజీనామాల సవాళ్ళు ఎలా చూస్తున్నారు బీజేపీ పార్టీ నుంచి? ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఎన్నికల సందర్భంగా, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము 6 గ్యారంటీలను తీసుకొచ్చి 100 రోజుల్లో అమలు చేస్తాము చూడండి అని చెప్పారు. ఈ 100 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా 6 గ్యారంటీలు ఏమైనాయో అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మళ్ళా ఇంకొకసారి ఏంటంటే, ఈ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకొక నాకు తెలిసి 15-20 రోజులలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళొక్కసారి ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే ఇటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 100 రోజులు దాటిపోయింది, 6 గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క ఉచిత ఆర్టీసీ మహిళలకు తప్ప మిగతా ఏ గ్యారంటీ కూడా అమలు కావడం లేదు. కావాలంటే గ్రౌండ్ లెవెల్లో పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గమనించవచ్చు. 200 యూనిట్లకు సంబంధించిన పథకం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. తర్వాత 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి పథకం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ఆ స్కీము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు జాబ్ లెటర్స్ ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలో ఇప్పుడు రైతు బంధు ఉందండి. మీరు చాలా సభలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పింది ఏంటి మాట, రైతు బంధు మీరు ఒక డిసెంబర్ ఎన్నికల తర్వాత చూడండి, ఖచ్చితంగా మేము 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరి ఖాతాలో కూడా రైతు బంధు పడడం లేదు, మీరు పెంచినటువంటి రైతు బంధు. తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నగారు. ఒక్క నిమిషం, నేను ఆన్లైన్ లో ఉన్నా కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది. డిసెంబరు ఎన్నికల తర్వాత 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తాము, మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా రుణమాఫీ కాకపోతే మేము వచ్చిన తర్వాత వెంటనే రుణమాఫీ చేస్తాం, కావాలంటే మీకు మళ్ళీ మేము రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ కూడా రైతులకు మేము అంతే స్థాయిలో రుణాన్ని కూడా అందిస్తామని చెప్పారు. అది కూడా జరగలేదు. ఇవన్నీ కూడా ఏందనంటే అబద్ధపు ప్రచారాలు, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడం తప్ప మరేది లేదు. కేవలం ఒక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కూడా దీని గురించి మనం చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు రాజీనామాల విషయానికి వస్తే నిజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విసిరినటువంటి సవాళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నారు, స్వీకరిస్తున్నారా, వాళ్ళు వస్తారా రారా తర్వాత విషయం. కానీ ఇప్పుడు ప్రజల ముందు మీరు గత 100 రోజులుగా చేసినటువంటి ఏదైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చే క్రమంలో విఫలమైపోయారని తేలిపోయింది. సో పీపుల్ ఆర్ డిసైడెడ్ నాట్ టు ఓట్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి వారిని గద్దెదించారు. మళ్ళీ ఇప్పుడు ఈ 100 రోజుల పాలనలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది, అందులో ఎన్ని అమలైనాయి అని చెప్పేసి అన్ని కూడా గమనించారు. కాబట్టి మే 13న జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము, ఓటింగ్ పర్సెంటేజ్ వీళ్లకు చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల వీళ్లకు డిపాజిట్లు కూడా గల్లంత అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావాలంటే మనం మే 11 తర్వాత దీని గురించి జూన్ 4న చర్చించుకోవచ్చు. అయితే ఇప్పుడు రాజీనామాలు ఎందుకు చేయబో 2 లక్షల రుణమాఫీ మీరు డిసెంబర్ లోనే చేస్తామని చెప్పారు, ఇప్పుడేమో ఆగస్టు 15 అంటున్నారు. అంటే దీని అర్థం ఏంది, మే 13న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెప్తే మళ్ళా రైతులందరూ కూడా మేము చెప్పినటువంటి విషయం నమ్మి మాకందరూ
గంపగుత్తగా ఓట్లన్నీ వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే కదా వీళ్ళు చెప్పేది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల డిసెంబర్ లోనే గెలిచిన తర్వాత దీన్ని మీరు అమలు చేస్తే అయిపోతుండే కదా. సో ఇవన్నీ కూడా ఏందనంటే కేవలం ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. దీన్ని ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, రైతులు దీన్ని నమ్మడం లేదు. ఎందుకనంటే రైతులు ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మొన్నటికి మొన్న మీరు గమనించడం లేదో, రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి పునఃసమీక్ష చేయలేదు, అధికారులతో ఎటువంటి మీటింగులు పెట్టలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి రికార్డులను తెప్పించుకోలేదు, రైతులతో సమావేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఎక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేయలేదు, ఆ పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను పోయి పరిశీలించలేదు. ఇంత ఇబ్బందులు పడతా ఉంటే రైతులు మీరు ఏదో బహిరంగ సభలలో ఈలలు కొడతారని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రైతుల ఓట్లను మొత్తం కూడా దండుకోవాలని చూస్తే ఇది ముమ్మాటికి కూడా రైతులందరూ కూడా ఎక్కడ కూడా దీన్ని సహించరు. 100% రైతులు మీకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ వేయరంటే వేయరు. మీరు సవాలు విసురుకున్నా, ప్రతి సవాలు విసురుకున్నా ప్రజలకు వచ్చేది ఏం లేదు, పోయేది కూడా ఏమీ లేదు. సో రామ్ గోపాల్ గారు, మీరు ఎలా చూస్తారు ఈ రాజకీయ నాయకుల మధ్య ఈ రాజీనామాల సవాళ్ళు అనేది?